పలమనేరు పట్టణంలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా వీచిన పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. అర్ధగంట పాటు కురిసిన వడగళ్ల వర్షంతో పాటు ప్రచండ వేగంతో వీచిన గాలుల కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల చెట్లు విరిగి సమీప భవనాలపై కూలడంతో భవనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. తమ ఆప్తులు, ఆత్మీయులు, అధినాయకుల కోసం, వ్యాపార ప్రాచుర్యం కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ బ్యానర్లు, భారీ హోర్డింగులు సైతం పెనుగాలులకు చిరిగి చిందరవందరై చెల్లా చెదురవగా కొన్ని చోట్ల హోర్డింగ్లు నేలకూలి ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పెనుగాలుల కారణంగా హైవేలోని పెద్ద చెరువు కట్ట సమీపాన గల చెట్లు కూలి విద్యుత్ లైన్లపై పడడంతో 4 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పట్టణంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న వెంటనే పలమనేరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ భాస్కర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంతో పాటు స్వయంగా తాను కూడా రంగంలోకి దిగి తన సిబ్బందిని ఉత్తేజపరుస్తూ స్థానికుల సహకారంతో నేలకూలిన చెట్లను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలోను, స్థానిక బస్టాండ్ సమీపంలోని రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో గల భారీ వృక్షాలు పెనుగాలులకు పెళపెళమంటూ శబ్దం చేస్తూ పక్కనున్న భవనాలపై పడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడం విశేషం. గత వారం పెద్ద పంజాణ మండలంలో పెనుగాలులు బీభత్సం సృష్టించి పలు చోట్ల కోట్లాది రూపాయలకు ఆస్తి నష్టాన్ని కలిగించగా, నేడు పలమనేరు పట్టణంలోనూ ఇదే తరహాలో పెనుగాలుల కారణంగా బీభత్సం సృష్టించడం జరిగింది. విద్యుత్ శాఖ వారు విద్యుత్ లైన్లు తెగిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టి 4 గంటల పాటు శ్రమించి పట్టణంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగారు. అవసర సమయాల్లో పోలీసులు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం పట్ల పోలీసుల విధి నిర్వహణను పలువురు అభినందిస్తున్నారు. కాగా భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఇటువంటి సందర్భాల్లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.